సో ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రం లోపల గత 8 రోజులుగా ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలకు సంబంధించిన సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా నిరవధిక సమ్మె బాట పట్టడం జరిగింది. ఎందుకు పట్టడం జరిగింది అన్నప్పుడు 2009 లోపల రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడైతే వచ్చిందో దాని తర్వాత 2011-12 నుంచి అంటే గత 15-16 సంవత్సరాల నుంచి వీరు విద్యాశాఖలో భాగంగా వారి యొక్క కంట్రిబ్యూషన్ అనేది కొనసాగుతా ఉన్నారు. మరి వీరి యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో రోస్టర్ పర్ఫెక్ట్ గా పాటిస్తూ ఒక మెరిట్ ప్రాతిపదికన రూల్ ఆఫ్ రిజర్వేషన్ తో రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా కలెక్టర్ గారు చైర్మన్షిప్ గా ఉన్నటువంటి బాడీ ద్వారా ఒక నోటిఫికేషన్ ఇచ్చి వీరి యొక్క రిక్రూట్మెంట్ అనేది సాగింది. మరి ఇది జెన్యూన్ రిక్రూట్మెంట్, ఇట్ ఈస్ వ్యాలిడ్ రిక్రూట్మెంట్. కాబట్టి గత 15-16 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మేము అనేక సాధక బాధకాలు అనుభవిస్తున్నాం. చాలని జీతంతో మా యొక్క బతుకు చిత్రం అనేది ఉన్నది. కాబట్టి మమ్మల్ని మా యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చండి అని చెప్పేసి వీరు అడగడం లోపల ఏ మాత్రం తప్పులేదు. ఎందుకంటే వీళ్ళ ప్రాసెస్, వీళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ విద్యాశాఖకు అలాంటిది కాబట్టి మరి దానిలో భాగంగానే రెగ్యులరైజ్ చేయండి, అదర్వైజ్ ఒకవేళ డిలే అవుతే అట్లీస్ట్ మాకు పే స్కేల్ ఇప్పించండి అని చెప్పేసి, అదేవిధంగా మాకు ఒక జాబ్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి, ఒకవేళ విమెన్ కంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ లోపల సాధారణంగా మనకు గర్భస్థ సెలవులు ఉంటాయి, మెటర్నిటీ లీవ్ అనేది ఉంటుంది 180 days. మరి ఆ మెటర్నిటీ లీవ్ తప్పనిసరిగా ప్రతి సమగ్ర శిక్ష ఉద్యోగికి అందుబాటు లోపల ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఎందుకంటే ఒక ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత తన ఫ్యూచర్ కోర్స్ లోపల తన ఫ్యామిలీ సర్వైవ్ కావాలి అంటే, సస్టైన్ కావాలి అంటే తప్పనిసరిగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి ఉండాలి. మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పించండి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా వేడుకోవడం జరుగుతాం. సో దీస్ డిమాండ్స్ ఆర్ వెరీ జెన్యూన్. సో కాబట్టి వీరికి నా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతును, నా సంఘీభావాన్ని తెలపడం కోసం ఈ రోజు ఈ దీక్షా శిబిరాన్ని ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. వీరి యొక్క కమిట్మెంట్ ఎక్కడ కూడా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఎక్కడ కూడా డీవియేషన్, ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా వారి యొక్క దీక్షను సంపూర్ణంగా ఫుల్ కమిట్మెంట్ తో, ఫుల్ విల్ పవర్ తో కంటిన్యూ చేస్తా ఉన్నారు. మరి వీరందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి నా యొక్క విజ్ఞప్తి, వీలైనంత త్వరగా వీరి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకు సంబంధించి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయండి. సో ఏర్పాటు చేసి ఈ సమస్యలకు సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రాష్ట్ర బాధ్యులు ఉన్నారో ఎస్ఎస్ఏ ఉద్యోగులకు సంబంధించి వారిని పిలవండి, పిలిచి వారితో మాట్లాడండి, సమస్యలను వినండి. ఎందుకంటే సమస్యలకు ఏకైక పరిష్కార మార్గం ఏంటి అంటే చర్చ. సో ఎవ్రీ ప్రాబ్లం క్యాన్ బి సాల్వ్డ్ త్రూ కన్సెన్సస్. ప్రాపర్ కన్సెన్సస్ కనుక ఉంటే ప్రతి సమస్యకు 90% పైగా ఒక పరిష్కార మార్గం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సో ముఖ్యమంత్రి వర్యులు కూడా గత సంవత్సరం 2023 సెప్టెంబర్ 13వ తారీఖున కిలా వరంగల్ లోపల సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్ష జరుగుతూ ఉన్నప్పుడు వారు పిసిసి హోదా లోపల విజిట్ చేయడం జరిగింది. సో వారు అప్పుడు దీక్ష విరమించండి, ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మేము నెరవేర్చుతాం అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. సో ప్రభుత్వం కూడా నిన్న మొన్న చూసాము. సో బట్టి విక్రమార్క కూడా వారు మాట్లాడడం జరిగింది రాష్ట్ర బాధ్యులతో. సో వీలైనంత త్వరగా ఒక పాజిటివ్ అవుట్కమ్ రావాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని నా వైపు నుంచి, ఈ ఉద్యోగుల వైపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!